అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను మీ సునీల్. ఇంతకుముందు రైతుల గురించి ఒక వీడియో మాట్లాడడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి ఒక మంచి స్పందన అయితే వచ్చింది. సో అది చిన్న షార్ట్గా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు ఒక లాంగ్ వీడియో తీద్దామని అనుకుంటున్నా రైతుల గురించి. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ప్రపంచానికి వెన్నుముకైనటువంటి ఒక రైతు గురించి ఈరోజు సమాజంలో ఒక చిన్న చూపు చూడడం జరుగుతుంది. అది కేవలం ఒక ప్రభుత్వమే చేస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు ఇచ్చిన హామీ ప్రభుత్వాలు కాలరాయడం, నేల కాలరాయడం వంటిది జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు రైతులను గుర్తించి వారికి సంబంధించినటువంటి రైతు బంధు సకాలంలో వేయాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రైతు బంధు అనేది ఇప్పుడు ప్రభుత్వానికి అసలు వేయాలి, కానీ వేయలేకపోతుంది. ఎందుకు అంటే ప్రతి కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు అనేది రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం కింద వాళ్ళకు రైతు బంధు అందింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం మరి ఈ యొక్క యాసంగి పంట కాలంకి వచ్చేసరికి మరి రైతు బంధు అనేది ఆపివేసడం జరిగింది. సో దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు రైతు బంధు ఇవ్వాలని అనుకున్నారు. మరి రైతులు చాలా నిరాశగా ఉన్నారు. ఎందుకు అంటే కనీసం ఇప్పుడు నాట్లు కోసం నాట్లేసే సమయానికి పెట్టుబడి అందితే దేనికి ఒకదానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ దానికి కూడా ఉపయోగపడలే. సరే సంక్రాంతికి వేస్తారు అనుకున్నారు. సంక్రాంతికి వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి అల్లుళ్ళు, బిడ్డలు, మన్మన్లు ప్రతి ఒక్కరు వచ్చి కనీసం దానికన్నా ఖర్చు అవుతుంది అనుకునే ఆశతో ఎదురు చూసిళ్ళు. కానీ ఆశ నిరాశ అయింది. అదేవిధంగా ఇప్పుడు సమ్మక్క జాతరకు వెళ్ళే భక్తులకు కూడా నిరాశ కలిగింది. సో దానికన్నా అందుతుంది అనుకుంటే దానికి కూడా లేట్ అయింది. సో దయచేసి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతు బంధు ఇవ్వాలి. సో అదేవిధంగా రైతు వ్యవసాయం చేస్తే ఇప్పటికి కూడా నష్టపోతూనే ఉన్నాడు. ఎందుకు అంటే ప్రభుత్వాలు రైతులకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వలేకపోవడం వల్ల రైతులు చాలామంది కిందికి దిగజారిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క అభివృద్ధి అనేది కొనసాగించలేకపోతున్నారు. సో దయచేసి ప్రభుత్వాలు వాళ్ళకు అండగా నిలవాలని కోరుకుంటూ రైతులు గురించి ఒక చిన్న ప్రయత్నం చేస్తే వాళ్ళ గురించి ఒక చిన్నగా వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. సో రైతు అనేవాడు ఒక ప్రపంచానికి వెన్నుముక అని మనం ఈరోజు చెప్పుకుంటా ఉన్నాం. అదేవిధంగా రైతు తన 10,000 భూమిలో పోతే తప్ప మన 5,000 మన కడుపులోకి మరి పోవని నేను బల్లగుద్ది చెప్తా ఉన్నా. సో రైతు పొద్దున 5 గంటలకు లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పొలం గురించి ఆలోచిస్తూ ఉంటాడు, తన పంట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అదేవిధంగా మరి ఒక రైతు ఒక ఎకరానికి మరి ఒక వరి సాగు చేస్తే ఏ విధంగా ఖర్చు భరిస్తాడో నేను ఒక చిన్న వీడియో ద్వారా చెప్తాను ఫ్రెండ్స్. సో ఒక ఎకరానికి పెట్టుబడి ఏ విధంగా ఉంటుందంటే ఒక రైతు ఒక వరి వేస్తే ఎకరానికి కనీసం 35,000 నుండి 40,000 మధ్యలో అవుతుంది పెట్టుబడి ఈరోజు. సో మనం దిగుబడి చూసినట్లయితే రైతుకు ఒక ఎకరానికి 25 క్వింటల నుండి ఒక 28 క్వింటలు మాత్రమే వడ్లు వస్తూ ఉన్నాయి. సో క్వింటల్కు 2,000 చొప్పున వేసుకున్నా కూడా మనకు వచ్చేది ఎంత అంటే 50,000 నుండి ఒక 52,000 రూపాయలు మాత్రమే మనకు వస్తూ ఉన్నాయి. సో సరే 50,000 వేసుకున్న 50,000కి వెళ్ళి 40,000 తీసేస్తే ఒక 10,000 రూపాయలు మాత్రమే రైతుకి ఈరోజు రావడం జరుగుతుంది. ఆ 10,000ను 4 నెలలకు డివైడెడ్ బై చేస్తే రోజుకు రైతుకు వచ్చేది 80 రూపాయలు మాత్రమే. ఆ 80 రూపాయలల్లో మనం రోజు రైతు ఒక 50 రూపాయల పెట్రోల్ తన వాహనంలో పోసుకొని పోతే అతనికి వచ్చేది ఒక 30 రూపాయలు మాత్రమే ఈరోజు రైతుకు రావడం జరుగుతుంది. సో మనం ఈరోజు ఎవరైనా యువకులం కానీ ఎవరైనా కానీ చిన్న ఒక అర్ధగంట పనికెటని వెళ్తే ఒక 100 నుండి ఒక 200 రూపాయలు మనం తెచ్చుకుంటాం అర్ధగంటల ఒక గంటల. కానీ రైతు అనేవాడు తన నిజ జీవితంలో ఒక రోజుకు పొద్దున 6 గంటల నుండి కష్టపడితే సాయంత్రం 6 గంటల వరకు తనకు వచ్చేది ఒక 30 రూపాయలు మాత్రమే తను కష్టపడతా ఉన్నాడు. అంటే ఆ కష్టాన్ని దిగమింగుకుంటూ రైతులు తన యొక్క కుటుంబ బాధ్యతను మోసుకుంటూ ఆ భారాన్ని మోసుకుంటూ వాళ్ళు ముందుకు కొనసాగిస్తున్నారు. సో దయచేసి రైతులకు తక్షణమే మరి ప్రభుత్వం వర్షాకాలంలో వాళ్ళ ధాన్యాన్ని సమకూర్చి మన వర్షానికి తడిసి ముద్దైనటువంటి ధాన్యాలు మనం చాలా వీడియోల ద్వారా చూసినాం. సో అటువంటి మరి ప్రభుత్వం ఆ యొక్క
సమస్యలను పరిష్కరించి రైతులకు ఓ పరదా పట్టాల్లాంటివి, లేకపోతే ఒక పాలిథీన్ అనే పేపర్‌తో తయారు చేయబడినటువంటి ఒక పరదాలు రైతులకు ఇవ్వాలి. ఆ వర్షాకాలంలో ఆ యొక్క ధాన్యం తడవకుండా చూసుకోవాలి. అదేవిధంగా రైతులకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వంలో మరి మరి రైతులకు ఎరువులు ఫ్రీగా ఇస్తా అని హామీ ఇచ్చిండు. సో దయచేసి ఆ యొక్క ఎరువులు కేసీఆర్ ఇయ్యలేకపోయిండు. సో దయచేసి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం యూరియాలైనా, లేకపోతే DAP 2020, SMS, CMS, సో ఇలాంటి ఒక ఎరువులు రైతులకు ఫ్రీగా ప్రతి సంవత్సరం వాళ్ళకు ఫ్రీగా ఇవ్వాలి. ఎందుకంటే రైతు 700 వ్యవసాయం 700 అంటారు. సో దయచేసి వాళ్ళు ఎంత చేసినా కూడా తక్కువనే ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలవాలి. అదేవిధంగా రైతు ఈ రోజుల్లో చూసినట్లయితే వ్యాపారవేత్తలు భూమిని నమ్ముకొని భూమిని వినాశనం చేసి వాళ్ళు నింగికి ఎదుగుతూ ఉంటే, రైతు భూమిని నమ్ముకొని అప్పుల పాలవుతూ ఉన్నాడు. సో ఎందుకంటే ప్రతి ఒక్క రైతు తన కుటుంబంలో తన బిడ్డ పెళ్లి చేసి అప్పు తీర్చి మంచిగా సుఖంగా సంతోషంగా జీవించాలనుకుంటాడు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఒక రైతు తను పంట వేసింది మంచి అప్పులు తీర్పి మంచిగా సుఖంగా ఉండాలనుకుంటాడు. కానీ ఈరోజు మనం వ్యవసాయం చూసినట్లయితే వర్షాలకు ఎండాకాలంలో ఎండిపోతుంది, వర్షాకాలంలో మరి ఒక వరి పంట అనేది వర్షాలకు నేల కుంగిపోవడం, ఆ నేల కుంగిపోవడం ద్వారా ఆ యొక్క వరి మీద ఇసుక దిబ్బలు అనేటివి కప్పివేయడం జరుగుతుంది. సో దయచేసి అటువంటి మరి ప్రభుత్వం వెంటనే మొన్న వానాకాలంలో మరి చాలామంది రైతులు చాలా నష్టపోయారు. కనీసం ప్రభుత్వం స్పందించి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇయ్యని దుస్థితి లేదు. కనీసం వాళ్ళకి నష్టపరిహారం డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు. అంటే రాసుకోలేదు, వాళ్ళు అది రాసుకోలేదు. సో మొన్న వర్షాకాలంలో మొత్తం పంటలన్నీ వర్షానికి, అకాల వర్షాలకు మొత్తం పంటలన్నీ నేల కొరిగి వాటి మీద ఇసుక కప్పితే ఎంత నష్టపోయిందంటే ఎకరానికి ఒక 50,000 చొప్పున చాలామంది రైతులు మరి నష్టపోవడం జరిగింది. సో అదేవిధంగా మరొక పారిశ్రామికవేత్త ఒక భూమిని కొనుగోలు చేసి తన భూమిలో ఏదైనా ఒక కంపెనీ పెడితే ఆ కంపెనీలో వచ్చే వాయువులు ఆ చుట్టుపక్కల భూప్రాంతాల భూగర్భ జలాలలో కలిసి భూమి వినాశనం అవుతుంది. కానీ ఆ పారిశ్రామికవేత్త ఇలా భారతదేశంలో నెంబర్ 1 అవుతాడు. కానీ ఈ యొక్క రైతు తన కనీసం అప్పులు చేసిన వడ్డీలు కూడా కట్టలేకపోతున్నాను ఈ యొక్క పంటలు పండించి. సో దయచేసి అటువంటి ప్రభుత్వం గుర్తించాలి. సో దయచేసి ఈ రైతు బంధు కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలి. మన తెలంగాణ రాష్ట్రంలో 10 ఎకరాల లోపు ఉన్నోళ్ళకే రైతు బంధు ఇవ్వండి దయచేసి. ఎందుకు అంటే ఉన్నోడు అవుతాడు, లేనోడు అవుతాడు తెలంగాణ రాష్ట్రంలో. సో దయచేసి ప్రభుత్వం 10 ఎకరాలు ఉన్నోళ్ళకు, పైన ఉన్నోళ్ళకు 10 ఎకరాల వరకే ఇవ్వండి, అవసరం లేదు. ఎందుకు అంటే భూమి లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ ఒక గుంట భూమి లేని కుటుంబాలు చాలా ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకు 1 ఎకరం చొప్పున డబ్బులు ఇవ్వండి. ఈ 10 ఎకరాల ఉన్నోళ్ళకు 10 ఎకరాల వరకు ఇవ్వండి, 10 ఎకరాలు ఎక్కువ ఉన్నోళ్ళకు కూడా 10 ఎకరాలు ఇవ్వండి. సో ఆ ఎక్కువైన డబ్బులు మీరు రికవరీ చేసుకొని ఏం చేయాలంటే భూమి లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఎకరానికి 5,000 చొప్పున ప్రతి పసలకు వాళ్ళకు ఇవ్వండి. సో ఆ విధంగానైనా కౌలు రైతులన్నా వాళ్ళు బాగుపడే అవకాశం ఉంటుంది. సో దయచేసి ప్రభుత్వం ఇది గుర్తించాలి. ఎందుకు అంటే మన రైతన్నలు చాలా గోసపడుతూ ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో ప్రతి ఒక్క పౌరుడు, భారతదేశంలో ఉన్నటువంటి పౌరుడు సమాజం కోసం పోరాడే వాళ్ళు రైతుల కోసం వీడియోలు పెట్టాలి. మనం రైతుల గురించి ఒక మహాసముద్రంలో ఇసుక ఎంత ఉంటుందో ఆ ఇసుక రేణు అంతనే మనం మాట్లాడుతూ ఉన్నాం ఇలా రైతు గురించి. సో దయచేసి ప్రతి ఒక్కరు రైతును సపోర్ట్ చేద్దాం. సో రైతు బంధు వచ్చేదాకా కూడా రైతులకు అండగా నిలబడదాం. నాతో పాటు మీరు కూడా వచ్చి మీ వంతు సహాయం ఏ విధంగా చేయాలంటే పత్రికా విలేకరుల ద్వారా ఈ విధంగా పోస్టులు పెట్టడం ద్వారా మరి మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించే తత్వంగా మారుతాం. ప్రజల గొంతుకై కూడా మనం ఉంటామని నేను ఈ యొక్క మనవి చేస్తూ, మరి ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క సందేశం, ఈ యొక్క రైతు గురించి ఈ యొక్క గొప్ప వివరణ
మరి రైతే రాజ్యం అని రావాలని మనసారా కోరుకుంటూ ఈ వీడియో రైతన్నకు పాదాభివందనంతో అంకితం చేస్తూ ఇట్లు మీ సునీల్. జై జవాన్ జై కిసాన్.